ప్రజాభవన్లో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అర్జీలను స్వీకరిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం రావడంతో భారీగా జనం వస్తున్నారు. పెద్ద ఎత్తున తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనికి మాలిన జీవో తీసుకోవడం రావడం వల్ల స్థానికతను కోల్పోయి మా పిల్లల్ని దూరం అయ్యింది. దగ్గర 300 నుంచి 400 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయలేక గత ఒక సంవత్సరంన్నర నుంచి తిరగని ఆఫీస్ లేదు, చేయని ప్రయత్నం లేదు. ఈ పనికి మాలిన జీవో తీసినటువంటి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఈ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి. ఇంకపోతే ఆ ఉద్యోగస్తులకు స్థానికతని కోల్పోయిన వాడికి వాళ్ళ యొక్క స్థానికత ఉన్నటువంటి జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలని చెప్పేసి 317 జీవో బాధితుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క ఇప్పుడు మేము అర్జీ పెట్టినాం. మీ కేసీఆర్ మీ ప్రగతి భవన్ల ప్రజాభవన్ దర్బార్లో పెట్టినాం. దయచేసి మా అర్జీలను స్వీకరించి మాకు తగు న్యాయం చేసి తిరిగి మా భార్య పిల్లల కాడ చేరుస్తారనే నమ్మకంతో మేము ఎక్కడికెళ్ళో తెల్లారి గంటల 3:30-4 గంటలకి లేచి 3-4 దవాఖానాలు పెట్టి ఇక్కడికి వచ్చినాం. దయచేసి మమ్మల్ని న్యాయం చేయండి. మీరు అసెంబ్లీలో మాట్లాడారు, మాకు ఒక హోప్ వచ్చింది. మునుగు పోయే నావని మళ్ళా ఒడ్డుకు చేరుస్తారని నమ్మకంతో తిరిగి మేము ఇక్కడికి వచ్చినాం. ఆ యొక్క నియంత కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు 317 జీవో బాధితులతో కలిసి ఈ యొక్క కంచె దగ్గరికి రాగానే ఆడవాళ్ళు, పిల్లల తల్లులు, మగవాళ్ళు అని చెప్పేసి వృద్ధులు కూడా ఉన్నారు. 55 సంవత్సరాలున్న 317 జీవో బాధితులు ఉన్నా కూడా ఆడవాళ్ళు అని చెప్పి చూడకుండా కూడా పోలీసు వాళ్ళతో దౌర్జన్యంగా ఆ యొక్క వ్యాన్లు డీసీఎం లెక్కించి పిల్లల్ని సంకలో ఉన్న తల్లి పిల్లల్ని వేరు చేసి ఆ గత పాలకులు గత కేసీఆర్ ప్రభుత్వము 317 జీవో బాధితుల్ని అణిచివేసింది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రశ్నించినా కూడా వాళ్ళకు మెమోలు ఇస్తూ వాళ్ళని అణిచివేయడం జరిగింది. కానీ ఈరోజు స్వేచ్ఛగా ప్రగతి భవన్ కంచెలు ఊడగొట్టిన తర్వాత ప్రగతి భవన్లోనికి ఉద్యోగి స్వేచ్ఛగా తమ సొంత ఇంటికి ఏ విధంగా వస్తాడో ఆ రీతిగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజావానికి మేము రావడం జరుగుతుంది. ఉద్యోగులు ఎంత తీవ్రంగా నష్టపోయారంటే ఉన్మాదులుగా ఒక ఉగ్రవాదులుగా టీజీఓ నాయకులం అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు 317 జీవో బాధితులు కొంతమంది మాత్రం 88 మంది మాత్రము వెనక్కొచ్చారు ఈ రోజు వరకంట. మరి వాళ్ళకి ఎంత డబ్బు తీసుకున్నారు? ఏ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు డబ్బులు తీసుకొని వాళ్ళని వెనుకకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళంతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ బాధపడుతున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో 317 జీవో బాధితుల గురించి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి 10-12 రోజుల్లోనే కనీసం 3-4 సార్లు ప్రెస్ మీట్లో కానీ అసెంబ్లీలో కానీ 317 జీవో బాధితుల పక్షంలో మేమున్నాము, వాళ్ళకు న్యాయం చేస్తాము. 1వ తారీఖు నాడు జీవితాలు రావాల్సింది 5వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు నాడు వస్తుంది. అలాంటి సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది మాకు చచ్చిపోయిన ఉద్యోగులకు ఈరోజు ఒక జీవితం, ఒక బ్రతకనేది వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి పలు డివిజన్ సమస్యల విషయంలో రావడం జరిగింది. వచ్చేటప్పుడు మరి చాలా ఆందోళనకరమైనటువంటి ఆలోచనలతో రావడం జరిగింది. మాకు అపాయింట్మెంట్ దొరకదా, కలువమా అన్న ఆలోచనలతో రావడం జరిగింది. పోలీస్ వ్యవస్థకు చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రేవంత్ అన్నకు బాగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. చాలా చక్కగా ఎలాంటి అసౌకర్యం లేకుండా నేరుగా కంప్లైంట్ ఇచ్చే దగ్గరికి వెళ్ళి మరి మా సమస్యల విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి బస్సు సౌకర్యం నిమిత్తమై మరి ప్రజలు అడిగినటువంటి డిమాండ్ మేరకు బస్సు సౌకర్యం విషయం అయితేనేమి, అదే మాదిరిగా స్కూల్ అడిషనల్ క్లాసెస్ నిర్మాణం విషయంలో పోలీస్ అసిస్టెంట్ డీజీపీ గారికి ఒక రిక్వెస్ట్ అవసరం ఉండే ఆ విషయంలో, గ్రేవ్ యార్డ్ విషయంలో, మరి అదే మాదిరిగా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం కాకుండా ఉండాలన్నటువంటి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నిజాంపేట నుంచి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బాజ్పల్లి మండలం మరి మేడ్చల్ జిల్లా ఏంటంటే నిజాంపేటలో కార్పొరేటర్లు అందరు కలిసి గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కబ్జా చేస్తున్నారు. కబ్జా చేసుకుంటా వాళ్ళు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వము మన పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిందో
అవన్నీ కూడా తొలగించి వాళ్ళు మొత్తం కూడా కబ్జా చేసుకుంటున్నారు. డిప్యూటీ మేయరు ధనరాజ్ అనేట ఆయన మొత్తం దౌర్జన్యం చేస్తున్నాడు. బీఆర్ఎస్ నేత దౌర్జన్యం చేసి మా పట్టా సర్టిఫికెట్లు అవన్నీ గుంజుకొని కూడా మేము కలెక్టర్ కూడా లెటర్ పెట్టినాము, మళ్ళా ఎంఆర్ఐ కూడా ఇచ్చినాము. ఆర్ఐ ఇస్తే ఆర్ఐ ఆయన కూడా కొంచెం పట్టించుకోవట్లేదు. అది అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా అది మొత్తం కబ్జాలకు తీసుకోపోతున్నారు వాళ్ళు. అది కాపాడాలని మరొక మనవి చేస్తున్నాను నేను. రైట్, ఇవాళ జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం గురించి మరింత డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇవాళ అయితే ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ ఫ్లో ఎలా ఉంది, జనం ఎంతమంది వరకు వస్తున్నారు, సో వాళ్ళ అర్జీలను ఎట్లా స్వీకరిస్తున్నారు, దాని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, మనకి ప్రజావాణి కార్యక్రమము వారంలో 2 సార్లు అంటే మనకి మంగళ శుక్రవారం రోజుల్లో ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు శుక్రవారము పెద్ద ఎత్తున ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు అర్జీలు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మరికొద్ది సేపట్లో ఇక్కడికి ప్రజా భవన్కి రాబోతున్నారు. ఈ ప్రస్తుతం అయితే అధికారులు ఉన్నారు, అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, సమస్యలు ఏంటి అని చెప్పేసి కూడా నేరుగా వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. వెంటనే వాళ్ళకి పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళకి ఆయా శాఖల నుంచి వెంటనే వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు. అంటే ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్ ఉన్నారు లోపల. సో ఆ రొనాల్డ్ రాస్ అర్జీలన్నీ కూడా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఆ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ఉంటారు పక్కన, వాళ్ళు వెంటనే ఆదేశాలు జారీ చేస్తారు. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. సో వెంటనే ఆ సమస్య వాళ్ళు నేరుగా తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ రూపంలో కానీ తెలియజేస్తారు. ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రమే భట్టి విక్రమార్క మరో 10-15 నిమిషాలు అయితే రాబోతున్నారు. సో అతను కూడా ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో కూర్చొని నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉన్నది. చూస్తున్నాం మనము పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద మొత్తంలో వస్తున్నారు. ఎక్కువగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తమ సమస్యలకు సంబంధించి ముఖ్యంగా భూ కబ్జాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో అదేవిధంగా పెన్షన్ సంబంధించి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పేదలు అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అర్హులు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు అమలు కాలేదని చెప్పేసి కూడా, అర్హులు లేని వారికి ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి కూడా, అనర్హులకు ఇచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో అలాంటి వారు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. అట్లనే పెన్షన్దారులు ముఖ్యంగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందికి అర్హులైన వారికి పెన్షన్ కల్పిస్తామని చెప్పేసి కూడా హామీలు ఇచ్చారు. సో అర్హులైన వారికి ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎవరికి కూడా పెన్షన్స్ రావట్లేదని చెప్పేసి కూడా వస్తున్నారు. అదేవిధంగా ధరణికి సంబంధించి మనం చూసాము. ఆ రోజు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దాని నుంచి ఇప్పుడు ధరణి తీసుకొచ్చారు. అంటే ధరణి అంటే నేరుగా ఆన్లైన్లో తమ భూమి యొక్క ఎంత ఉంటుందో అంత ఆన్లైన్లో పొందుపరుస్తారు. కానీ చాలా వరకు అలా కొన్ని సమస్యలు సృష్టించింది ధరణి అనేది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ధరణి కూడా ఎత్తేస్తామని చెప్పిన నేపథ్యంలో సో ధరణికి సంబంధించి చాలా వరకు తమ భూమి కోల్పోయామని చెప్పేసి అలాంటి వారు మాత్రం వస్తున్నారు. మరికొందరు ఆరోగ్యానికి సంబంధించి, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి, తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి, ఆయా హాస్పిటల్స్లో సంబంధించి ఎక్కడైతే వైద్యం వాళ్ళకి అందట్లేదో సో ఆ విధంగా మాకు కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి కూడా వస్తున్నారు. సో ఈ విధంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తున్నాము సర్తాజ్, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా మనకి విజువల్లో. సో గతంలో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బిల్డింగ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంగా అప్పుడు ఉండేది. సో ప్రస్తుతం అయితే మనం ఆ బిల్డింగ్ చూస్తున్నాం, అది సీతక్కకి కేటాయించారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. రేపటి నుంచి సీతక్క అదే బిల్డింగ్లో ఉండబోతుంది. సో అది ఆ బిల్డింగ్ సంబంధించి అప్పుడుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మాత్రము నేరుగా ప్రజలు కూడా 2004లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా రాజశేఖర రెడ్డికి ఉన్నప్పుడు ఇక్కడికి నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. సో ఇప్పుడు సీతక్క కేటాయించడం వల్ల అక్కడ నేరుగా కూడా పంచాయతీరాజ్ మంత్రిగా ఇప్పుడు సీతక్క కొనసాగుతుంది కాబట్టి సో ఇక ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇది చూస్తున్నాం మనం సైట్, గతంలో ఇది ప్రగతి భవన్గా ఉండేది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. సో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రగతి భవన్ నిర్మించుకోవడం జరిగింది. సో అది అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాని పేరు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా పేరు మార్చామని చెప్పడం జరిగింది. సో ప్రగతి భవన్ కాస్త ఇప్పుడు జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా పేరు మార్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఆ భవన్ ని భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటాయించారు. అంటే చూసుకున్నట్టయితే ఆ రోజు ఇప్పుడు 2 మెయిన్ వర్గాలకి చూసుకున్నట్టయితే వాస్తవంగా
ఒక దళిత సామాజిక వర్గం చెందినటువంటి బట్టి విక్రమార్కకి ఆ ప్రజాభవన్ని కేటాయించారు. అదేవిధంగా ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి సీతక్కకు ఈ భవన్ని కేటాయించారు. గతంలో ఇందులో రాజశేఖర రెడ్డి ఉండేవారు. సో ఇప్పుడు ఇది అంటే ఒక పేద వర్గాలను, ఒక ఎస్టీలకు, మైనార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ అది చేసి చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆ విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక దళిత వ్యక్తికి ఇక్కడ ప్రజాభవన్ కార్యక్రమంలో తన ఆ నివాసానికి సంబంధించి అందులో ఉండమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సంబంధించి చూస్తే ఇది ఇచ్చారు. సో చాలా మంది ప్రజాభవన్ కార్యక్రమం పెద్ద ఎత్తున తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? సార్ నేను కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చానండి. నేను సీఎం గారి కామారెడ్డి డిస్టిక్. మేము కంప్యూటర్ టీచర్స్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సక్సెస్ పాఠశాలలో 2300 శాలరీతో టీచింగ్ చెప్పామండి. కాంట్రాక్ట్ అయిపోయిందని మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అయిపోయిందని మమ్మల్ని తొలగించారు. తొలగించిన నుంచి మేము అందరి దగ్గరికి వెళ్ళి మా ఉద్యోగాల గురించి అడిగినా కూడా ఏమీ పట్టించుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మా గురించి ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. ఇచ్చామండి. వారం రోజుల తర్వాత చెప్తామన్నారు సార్. రెస్పాన్స్ బట్టి అయితే రెస్పాన్స్ అయితే బాగానే ఉంది సార్. ఇక అయ్యే దాని గురించి చూడాలి సార్ వారం రోజుల తర్వాత. సార్ నా పేరు కృష్ణవేణి. నేను హోంగార్డు అయితే ప్రస్తుతానికి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో జాబ్ చేస్తున్నాను. నేను ఉండేది తుమ్ముంట. అయితే నా ఆఫీస్ వచ్చేది తిరుమలగిరి ఎంసీఎంఈ బస్ స్టాప్ ఈఎంఈ రికార్డ్స్లో జాబ్ చేస్తాను. రవీందర్ రెడ్డి, పెంబాతి రాజు యాదవ్, అడ్వకేట్ రాధాకృష్ణ యాదవ్ రోడ్ల మీద ఈవి టీచింగ్ చేస్తున్నారు, అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు నాకు శత్రువులు, దుష్మన్లు. అయితే నేను ప్రజావానికి వచ్చేసి వినతి పత్రం ఇచ్చాను. అయితే మళ్ళీ ఫోన్లో మెసేజ్ వస్తుంది, దాని ద్వారా చూసుకోమని చెప్పారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నుంచి వచ్చిన మేము ఎక్కడ ఉంటామంటే మెహదీపట్నంలో ఉంటాం. మేము అక్కడ ఏమైందంటే కన్నడ విభాగంలో సహాయక ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. మేము అక్కడ పిల్లలు లేదని మనకు శాలరీ ఇస్తలేదు. దాని గురించి సర్కు లెటర్ ఇచ్చేస్తాం. సార్ మేము కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాం సార్. మా సమస్య కంప్యూటర్ విద్య సార్. ఇంతకుముందు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినప్పుడు సార్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది 2013 వరకు స్టేట్ లెవెల్ 1300-500 స్కూళ్ళు స్టార్ట్ అయింది సార్. నిరుపేద విద్యార్థుల కోసం రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సార్ ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు సార్. మళ్ళీ ఇప్పుడు మేము రోడ్డు పైన పడ్డాం సార్. మొత్తం ఉపాధ్యాయులందరూ రోడ్డు పైన పడ్డాం సార్. మమ్మల్ని ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావడం జరిగింది సార్. మమ్మల్ని కూడా అదే యథావిధిగా కంటిన్యూగా చేయగలరని, నిరుపేద గ్రామీణ పిల్లలకు కంప్యూటర్ విద్యని న్యాయంగా చేయగలరని మేము ప్రార్థిస్తున్నాం సార్. నేను గోకుల్ ప్రసాద్ వచ్చామండి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు అప్లై చేశాను 10 సంవత్సరాల క్రితం. ఇంకా రాలేదు. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేశాను, రాలేదండి. దయచేసి రేవంత్ రెడ్డి సార్కి మా ఫామ్ చూసి మాకు డబుల్ బెడ్రూమ్ అప్లై కావాలి, ఇల్లు కావాలని కోరుకుంటున్నాను సార్. నేను చూస్తున్నాం కదా, చాలా మంది ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చి వాళ్ళు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. ప్రజలకు సంబంధించిన చాలా సమస్యలు అంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు చెప్పుకునే అవకాశం లేకపోతుండే. ఇప్పుడు ఆ అవకాశం మాకు వచ్చింది కాబట్టి నేరుగా ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు, పరిష్కారం చేస్తామని అక్కడ అధికారులు అదేవిధంగా మంత్రివర్యులు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజల నుంచి కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు ఇక్కడ చెప్పుకొని ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా కొంత ధీమా వ్యక్తం కూడా చేస్తున్నారు. ఎందుకంటే వెంటనే వాళ్ళ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు సంబంధించి ఆ శాఖ అధికారులు అక్కడే ఉంటారు కాబట్టి సో వెంటనే వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు. సో వెంటనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ఇలాంటి అవకాశం కల్పించారని చెప్పేసి కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదుల్.